ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఖచ్చితంగా చాలా టైమ్స్ క్వశ్చన్ వచ్చిన టాపిక్ డిస్కస్ చేద్దాం మనం. ఒక్క నిమిషం. ఖచ్చితంగా మనందరికీ షెడ్యూల్స్ రావాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే షెడ్యూల్స్ మీద మీరు ఏ ఎగ్జామ్ చూడండి, షెడ్యూల్స్ మీద క్వశ్చన్ ఉంది. ఓకేనా? జస్ట్ 1 minute. షెడ్యూల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎనాక్ట్ చేసినప్పుడు ఏమో ఓన్లీ 8 షెడ్యూల్స్ మాత్రమే ఉన్నాయి. 9th 10th 11th 12th తర్వాత అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు. సో మీకు ఇన్ కేస్ ఎప్పుడైనా క్వశ్చన్, హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డేటెడ్ ఆన్ 26 January 1949 అన్నారని అడుగుతున్న క్వశ్చన్ లో ఓన్లీ 8 షెడ్యూల్స్ మాత్రమే ఉంటాయి. లేదు సింపుల్ గా హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే 12. సో క్వశ్చన్ డిఫరెన్స్ అబ్జర్వ్ అయ్యారు. సో 12 షెడ్యూల్స్ ఉంటాయి. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను సింపుల్ చెప్తా. ఖచ్చితంగా 12 షెడ్యూల్స్ ఈజీ, అసలు ఇబ్బంది పడద్దు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 1 మార్క్ వస్తున్నప్పుడు అస్సలు మిస్ చేయకండి. ఓకేనా? 12 షెడ్యూల్స్ ఉంటాయి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ 52nd అమెండ్మెంట్ యాక్ట్ 1985, యాంటీ డిఫెక్షన్ లా, ఏడిఎల్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 52nd అమెండ్మెంట్ యాక్ట్ 1985 డీల్స్ విత్ యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల చట్టం. యాంటీ డిఫెక్షన్ లా అంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారడాన్ని పార్టీ ఫిరాయింపుల చట్టం, యాంటీ డిఫెక్షన్, దట్ ఇస్ కాల్డ్ డిఫెక్షన్. మీరు ఒకసారి ఈ టైంలో ఎవరు ప్రైమ్ మినిస్టర్ చూడండి, ఒకసారి మీరు రీసెర్చ్ చేయండి. ఇది ఐ థింక్ ఇట్ వాజ్ రాజీవ్ గాంధీ, 1985. సో 52nd అమెండ్మెంట్ యాక్ట్ తర్వాత ఏది గుర్తుపెట్టుకోనంటే 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1992, 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1993. ఇది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, పంచాయత్, ఇది మున్సిపాలిటీస్. ఓకేనా? ఇవి 3 చాలా ఇంపార్టెంట్. అని ఇది కూడా ఈ టైంలో ఎవరు ప్రైమ్ మినిస్టర్ చూడండి, పివి నరసింహారావు. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇది ఇంకోటి, 4th షెడ్యూల్, అలొకేషన్ ఆఫ్ సీట్స్ టు రాజ్యసభ. రాజ్యసభ సీట్స్ అలొకేటెడ్ టు స్టేట్స్ అండ్ యూటీస్ బేస్డ్ ఆన్ ద పాపులేషన్. గుర్తుపెట్టుకోండి, పీవైక్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్. పీవైక్యూది allocation of seats to Rajya Sabha are based on population. 4th schedule deals with allocation of seats in Rajya Sabha to states and UTs. Okay na? Next important. First schedule చూద్దాం. ఫస్ట్ షెడ్యూల్ ఏముంటాయి? నేమ్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ టెరిటోరియల్ జ్యూరిడిక్షన్, ఆర్టికల్ 1 to 4 అంతే. ఓకేనా? ఎగ్జామ్లో ఏం అడగడు, బికాస్ చాలా సింపుల్ క్వశ్చన్, అంత మరీ అంత బేసిక్ అడగడు. సెకండ్ వచ్చేసి ప్రొవిజన్స్ ఉంటాయి, అలవెన్సెస్, ప్రివిలేజెస్, ఎమాల్మెంట్స్. ఎవరు అంటే ప్రెసిడెంట్, గవర్నర్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్, జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు, హైకోర్టు, కాగ్. ఇది కూడా పెద్ద ఇంపార్టెంట్ కాదు, బట్ జస్ట్ తెలుసుకోండి. నెక్స్ట్ ఓత్ టేకింగ్ సెరమనీ. థర్డ్ షెడ్యూల్ ఏమేమి ఉంటాయంటే ఓత్ యూనియన్ మినిస్టర్స్, జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు, హైకోర్టు, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, స్టేట్ లెవెల్. ఇది కూడా అంత ఇంపార్టెంట్ కాదు థర్డ్ షెడ్యూల్. ఇప్పుడు 5th 6th షెడ్యూల్ చాలా ఇంపార్టెంట్, ఇక్కడ మంచిగా గుర్తుపెట్టుకోండి. 5th వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్. టోటల్ 10 ఉంటాయి షెడ్యూల్డ్ ఏరియాస్, గుర్తుపెట్టుకోండి. ప్రొవిజన్స్ రిలేటింగ్ టు అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్, 10 షెడ్యూల్డ్ ఏరియాస్ ఉంటాయి. అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, నేనే 10 గుర్తుపెట్టుకోండి. ఏ స్టేట్ అని అవసరం లేదు, అందులో తెలంగాణ, ఏపీ ఖచ్చితంగా ఉంటుంది. నెంబర్ 6, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ ఇన్ నార్త్ ఈస్ట్.
అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. చాలా ఇంపార్టెంట్. మీకు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఏటీఎం అని గుర్తుపెట్టుకోండి. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. 6th షెడ్యూల్ అనేది ప్రొవిజన్స్ రిలేటింగ్ టు అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ ఇన్ స్టేట్ ఆఫ్ అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం. 7th కూడా ఇంపార్టెంట్ కాదు. డివిజన్ ఆఫ్ పవర్స్, యూనియన్ స్టేట్ అంటే యూనియన్ లిస్ట్ ఉంటుంది, కంకరెంట్ లిస్ట్ ఉంటుంది, స్టేట్ లిస్ట్ ఉంటుంది. పెద్ద ఇంపార్టెంట్ కాదు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా, అది 7th. 8th షెడ్యూల్ సి లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ బై కాన్స్టిట్యూషన్. ఓన్లీ 14 లాంగ్వేజెస్ ఉన్నాయి. తర్వాత సబ్సిక్వెంట్ గా అమెండ్మెంట్ చేశారు. అంటే ప్రజెంట్ 22 ఉన్నాయి కదా, ఏమేమి అమెండ్మెంట్ చేశారు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ వచ్చేసి 21st అమెండ్మెంట్ యాక్ట్, 71st, 92. ఈ అమెండ్మెంట్ ద్వారా ఏ లాంగ్వేజ్ లైక్ ఎట్లా అంటే కొంకణి, మణిపూరి, నేపాలి, సంతాలి అలాంటి జస్ట్ చూడండి ఏ అమెండ్మెంట్ అని చెప్పేసి. 9th షెడ్యూల్ ల్యాండ్ రిఫార్మ్స్ అంటే జమీందారీ సిస్టమ్ అబాలిష్ చేయడం. ఇది 1951 లో తీసుకొస్తారు. జవహర్లాల్ నెహ్రూ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్. దిస్ వాస్ అండ్ పీవైక్యూ. ఏం అడిగిందంటే క్వశ్చన్ వచ్చేసి 9th షెడ్యూల్ వాస్ ఇంట్రడ్యూస్ డ్యూరింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి 2019 యూపీఎస్సీ లో క్వశ్చన్ అడిగాను. ఇట్ వాస్ జవహర్లాల్ నెహ్రూ ఆన్సర్. సో గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఇట్లా 12 షెడ్యూల్స్ గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 1951. ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ. అస్సలు మర్చిపోకండి, మిస్ చేయకండి, అప్పు చేయకండి. టోటల్ దేర్ ఆర్ 12 షెడ్యూల్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ఎనాక్ట్ ఏమో ఓన్లీ 8 షెడ్యూల్స్ మాత్రమే ఉండే. ఓకేనా, 12 షెడ్యూల్స్ లో మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లో 52nd అమెండ్మెంట్ యాక్ట్ 1985. 4th షెడ్యూల్ వచ్చేసి అలొకేషన్ ఆఫ్ సీట్స్ టు రాజ్యసభ బేస్డ్ ఆన్ ది పాపులేషన్. 11th షెడ్యూల్ వచ్చేసి 73rd అమెండ్మెంట్ యాక్ట్ 1992. 12th షెడ్యూల్ వచ్చేసి 74th అమెండ్మెంట్ యాక్ట్ 1993 లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అండ్ మున్సిపాలిటీ. 9th ల్యాండ్ రిఫార్మ్స్. 6th వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. మై 18 అని గుర్తుపెట్టుకోండి. 5th వచ్చేసి షెడ్యూల్ ఏరియాస్ ఉంటాయి. ఇట్లా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మీకు 12 షెడ్యూల్స్ వచ్చి ఉండాలి. అంటే దీస్ ఐడియా ఎందుకు ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అడిగింది ఎగ్జామ్ లో, మీ ఏడబ్ల్యూ ఎగ్జామ్ లో కానీ, ఎస్ఐలో కానీ, కానిస్టేబుల్ లో కానీ. ఇంత సింపుల్ క్వశ్చన్ లో అస్సలు మిస్టేక్ ఏదని నేను చెప్తా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి బారింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ టాపిక్ డిస్కస్ చేద్దాము. ఓకేనా, థ్యాంక్ యూ.